స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో భద్రయ్య రత్తాలు అనే భార్యాభర్తలు ఉండేవారు. భద్రయ్యది ధాన్యం వ్యాపారం. చుట్టుపక్కల గ్రామాలలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి పట్నంలో పెద్ద వ్యాపారులకు అమ్మేవాడు. అతను చుట్టుపక్కల ఎందరో వ్యాపారుల కన్నా రైతులకు ₹1 ధర తక్కువ ఇచ్చినా డబ్బులు అన్నమాట ప్రకారం రేటు ప్రకారం చెప్పిన సమయానికి ఇస్తాడని ఒక మంచి పేరు, నమ్మకం ఆ చుట్టుపక్కల గ్రామాలలోని రైతులకు ఒక మంచి పేరు, నమ్మకం ఆ చుట్టుపక్కల గ్రామాలలోని రైతులకు భద్రయ్యపై ఉన్నాయి. అందువలన భద్రయ్యకి తప్ప పండిన పంటను ఏ ఇతర వ్యాపారికి రైతులు కూడా అమ్మరు. ఇక భద్రయ్య భార్య రత్తాలు తమ ఇంటి గుమ్మానికి ఎవరు వచ్చి ఏ సహాయం అడిగినా ఆ వచ్చిన వారి పరిస్థితి గమనించి తనకు తోచిన సహాయం వారికి చేసేది. అందుచేత ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రత్తాలకు దయగల తల్లి అని మంచి పేరు ఉంది. అంతేకాదు ఆమె ప్రతిరోజు కనీసం 10 మందికైనా అన్నదానం చేసేది. ఒకరోజు భద్రయ్య భార్య రత్తాలుని ఇలా అడిగాడు. రత్తాలు, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం పనయ్యా? అదే, ఇంటికొచ్చి కష్టంలో ఉన్నామని సాయం అడిగిన వారికి లేదనకుండా సాయం చేయటం, ప్రతిరోజు 10 మందికి అన్నదానం చేయటం, ఇదంతా ఏంటని? ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు వాళ్ల పంటను మీకే ఎందుకిస్తారు? నమ్మకం. లేని వాళ్ళకి న్యాయం చేసి సరిగ్గా చూసుకుంటాననే నమ్మకం కదా. నేను అంతే. కష్టాల్లో ఉన్నవాళ్లు మనింటికొస్తే వాళ్ల కష్టం తీరుస్తానని నమ్మకం. ఆకలితో ఉన్నవారు మన గుమ్మానికి వస్తే అన్నం దొరుకుతుందని నమ్మకం. ఇదంతా ఎవరికోసం రత్తాలు? నువ్వు 4 ఊర్లు తిరిగి సంపాదిస్తున్నది ఎవరికోసమయ్యా? ఏ, నీకు తెలీదా? ఇదంతా మన అబ్బాయి మల్లయ్య కోసం. అవును గదా. నేను చేస్తున్నదంతా కూడా ఆ శ్రీశైలం మల్లన్న అనుగ్రహంతో పుట్టిన మన అబ్బాయి మల్లయ్య కోసమేనయ్యా. గురుకులంలో వాడి విద్యాభ్యాసం పూర్తయి రావాలి. వాడికి మంచి నౌకరి దొరకాలి. వాడికి తగిన అమ్మాయిని చూసి వివాహం జరిపించాలి. అదంతా బాగానే ఉంది గాని మన అబ్బాయి మల్లయ్య చదువు ముగించుకుని ఎప్పుడొస్తున్నాడు? ఏందయ్యా నీకు తెలియనట్టు నన్నడుగుతావు? ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తున్నాడు కదా. అవునవును, ఆ సంగతే మర్చిపోయాను. మల్లయ్య వచ్చాక మంచిగా ఊరందరికీ అన్న సంతర్పణ చెయ్యాలి. సరేగాని నేను పక్కూరికి పోయి సాయంత్రానికి వస్తాను. నీ వ్యాపకాలు నువ్వు చూసుకో అని భద్రయ్య బయటికి పోయాడు. భద్రయ్యకి రత్తాలుకి కూడా కొడుకు మల్లయ్య బాగా చదువుకొని రాజస్థానంలో గాని గ్రామ పెద్ద దగ్గరగాని పెద్ద నౌకరి చెయ్యాలని కోరిక. కొడుకు తనలా వ్యాపారమో వ్యవసాయమో కాకుండా ప్రభుత్వ నౌకరి చేయాలన్న కోరికతోనూ పట్టుదలతోనూ భద్రయ్య మల్లయ్యని గురుకులంలో విద్యాభ్యాసానికి చేర్పించాడు. కొడుకు గురుకులాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చాక నౌకరిలో చేర్పించి ఆనక తగిన మంచి అమ్మాయిని చూసి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నారు రత్తాలు భద్రయ్యలు. అయితే మల్లయ్య కూడా చురుకైనవాడు, తెలివైనవాడు. గురుకులంలో చేరిన దగ్గర నుండి విద్యాభ్యాసంలో ప్రథమ స్థానంలో ఉండడమే కాకుండా గురువు కృపాచార్యునికి అన్ని విధాలుగా సపర్యలు కూడా చేసేవాడు. గురుకులంలోని శిష్యులందరిలోకి మల్లయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం కృపాచార్యునికి. ఆ మాసాంతానికి గురుకులంలో మల్లయ్య విద్యాభ్యాసం పూర్తయింది. గురుకుల విద్యలో అన్నింటా ప్రథముడిగా వచ్చినట్టు ఉత్తీర్ణతా పత్రంతో పాటు ప్రశంసా పత్రం కూడా ఇస్తూ మల్లయ్యతో కృపాచార్యుడు ఇలా అన్నాడు. నాయనా మల్లయ్య, ఈ గురుకులంలో నా దగ్గర ఎందరో శిష్యులుగా చేరి విద్యనభ్యసించారు. కాని నీలాంటి చురుకైన తెలివైన విద్యార్థిని నేను చూడలేదు. అంతేకాదు, శిష్యుడిగా నువ్వు నాకు చాలా సేవలు చేశావు. అందుకు ప్రతిఫలంగా జీవితాంతం నీ పురోగతికి ఉన్నతికి దోహదపడే ఒక మంత్రం ఉపదేశించి ఒక మాయా కంఠమాలను కూడా ఇస్తాను, స్వీకరించు అనగానే మల్లయ్య ఇలా అన్నాడు.
మీ ఆశీసులాచార్య. అప్పుడు కృపాచార్యుడు ఏదో మంత్రం చదవగానే గాల్లోంచి ఒక కంఠమాల ప్రత్యక్షమైంది. దానిని మల్లయ్యకు ఇస్తూ కృపాచార్యుడు ఇలా అన్నాడు. దీనిని నీ మెడలో ధరించి నేను నీకు ఉపదేశించిన మంత్రాన్ని మనసులో పఠించుకుని నీ ఎదుట ఉన్నవారు ఎవరైనా గాని వారు మనసులో ఏమనుకుంటున్నారో వారి నిజ స్వరూపం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవచ్చు. గురువర్యా, మీరు చెప్తుంది నిజమా? నిజమే. నీకు మంత్రం ఉపదేశిస్తాను. కృపాచార్యుడు మంత్రం ఉపదేశించి ఇలా అన్నాడు. నువ్వు ఇప్పుడు నేనుపదేశించిన మంత్రాన్ని మణిమాలను మెడలో వేసుకునుండగా మనసులో పఠించి నీ ఎదురుగా ఉన్న వారి అంతరంగాన్ని, అంటే వారి మనసులోని అసలు స్వభావాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పగానే మల్లయ్య ఆచార్యునితో ఇలా అన్నాడు. నా మీద వాత్సల్యంతో ఇంతటి గొప్పవరం నాకిచ్చినందుకు మీకు కృతజ్ఞుని ఆచార్య. అని మాలను మెడలో ధరించి ఇలా అనుకున్నాడు. ఆచార్యుల వారు చెప్పినట్టు ఈ కంఠమాల ఆ మంత్రానికి పనిచేస్తుందో లేదో పరీక్షిద్దాం. ముందుగా ఆచార్యుల వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అని మంత్రం పఠించి ఆచార్యుల వారు మనసులో ఏమనుకుంటున్నారో తెలియాలి. అనుకోగానే కృపాచార్యుని మనసులో మాట ఇలా వినిపించింది. ఈ మల్లయ్య నేను చెప్పినదంతా నిజమే అనుకుంటున్నాడు. నాకన్నా గొప్పవాడెవడూ ఉండడు. వీడికి ఈ హారం ఎందుకిచ్చానంటే వీళ్ల నాయన భద్రయ్య నాకు సంవత్సరానికి సరిపడా గ్రాసమిస్తాడు. అందుకే వీడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. వీడేదో నిజంగా మేధావిని అనుకుంటున్నాడు. నాకన్నా మేధావి ఎవడూ నా ముందు ఉండడు అనే కృపాచార్యుని అంతరంగం వినపడగానే ఆశ్చర్యపోయాడు మల్లయ్య. ఏంటో సహృదయుడు మేధావి అనుకుంటున్న ఆచార్యుని మనస్సులో ఇంత ఈర్ష్యాద్వేషాలు, స్వార్థం, గర్వం ఉన్నాయా అనుకుని బయటికి మాత్రం ఇలా అన్నాడు. మీరు నా మీద చూపించిన ప్రేమకు, వాత్సల్యానికి ధన్యవాదాలు గురువుగారు. ఇంక నాకు సెలవిప్పించండి. మంచిది నాయనా, శుభం భూయాత్ అనగానే అక్కడి నుండి బయటకు వస్తూ ఇలా అనుకున్నాడు మల్లయ్య. ఈ మాయామాల మంత్రం సహాయంతో ఇంకా ఎవరెవరు మనస్సులో ఏమనుకుంటున్నారో వినాలి. స్నేహితులు, బంధువులు, ఆఖరికి అమ్మానాన్నల అంతరంగం కూడా తెలుసుకోవాలి అనుకుంటూ ఇంటిదారిన నడుస్తుండగా ఊరి బయట మల్లయ్య చిన్ననాటి స్నేహితుడు అంజయ్య కనిపించి మల్లయ్యని పలకరించి ఇలా అన్నాడు. యారా మల్లయ్య, బాగున్నావా? బాగున్నాను మిత్రమా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. అవును, గురుకులం విద్యాభ్యాసం పూర్తయిపోయిందంటగా. నువ్వు వస్తున్నావని, గ్రామాధికారి దగ్గర నౌకరీ కూడా సిద్ధంగా ఉందని మీ నాయన చెప్పాడు. అలాగే నీకు వివాహం చేయడానికి ఒక మంచి అమ్మాయిని కూడా చూసి ఉంచారట. నిజంగా నువ్వు అదృష్టవంతుడివిరా మిత్రమా అనగానే మల్లయ్య ఇలా అన్నాడు. అవునవును, నీలాంటి మంచి మిత్రులు ఉండడం కూడా నా అదృష్టమే అనుకుంటూ మనసులో మంత్రం జపించి అంజయ్య మనసులో మాట తెలుసుకోవాలనుకున్నాడు. ఈ మల్లేశంగాడు గురుకులంలో చదివాను, పెద్ద మేధావని అనుకుంటున్నాడు. వీడి నాయన వ్యాపారంలో రైతుల్ని బాగా మోసం చేసి సంపాదిస్తున్నాడు కాబట్టి వీడికి ఈ ప్రభావం. డబ్బున్నవాణ్ణైతే నేను కూడా వీడికన్నా గొప్పగా ఉండేవాణ్ణి అని అంజయ్య మనసులో అనుకుంటున్న మాటలు విని నిర్ఘాంతపోయిన మల్లయ్య ఇలా అన్నాడు. సరే అంజయ్య, నేను ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం అని ముందుకు నడుస్తూ ఇలా అనుకున్నాడు. ఏంటిది, మనుషులంతా ఇంతేనా? బయటికొకటి మాట్లాడుతూ మనస్సులో ఇంకోటి అనుకుంటారా? రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ లేని మనిషే ఉండడా అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు మల్లయ్య. వచ్చిన కొడుకు మల్లయ్యను చూడగానే తల్లి రత్తాలు ఆనందంతో ఇలా అడిగింది. నాయనా, మల్లయ్యా, వచ్చావా? బాగున్నావా నాయనా? చదువు పూర్తయిపోయినట్టేనా? ఆ పూర్తయినట్టేనమ్మా, ఇంక నౌకరీ చూసుకోవడమే. మీ నాయన గ్రామ పెద్ద దగ్గర నీకు నౌకరీ సిద్ధం చేసి ఉంచాడు. రేపో మాపో మంచి రోజు చూసుకొని నువ్వు నౌకరీలో చేరడమే తరువాయి. గురుకులంలో భోజనం తిని చూడు ఎలా చిక్కిపోయావో. గురుకులంలో ఏం పెడతారు నీకు? ఆకులు అలములు తప్ప. ఈ రోజు నుండి
నేను నీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతాను, శుభ్రంగా తిను అనగానే మల్లయ్య ఇలా అనుకున్నాడు. అసలు నన్ను కన్న తల్లి మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకుంటాను. అనుకుంటూ మనసులో మంత్రం చదువుకున్నాడు. అప్పుడు తల్లి రత్తాలు మనసులో అనుకుంటున్న మాటలు ఇలా వినపడ్డాయి. ఎన్నాళ్ళు గురుకులంలో ఉన్నాడు, నాకు ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఉన్నాను. ఇప్పుడు వీడికి 3 పూట్లా వండి పెట్టాలి. పోనీ పనివాళ్ళు వండింది పెడితే నొచ్చుతుందో నచ్చదో తెంగరెదవకి. అయినా వీడికి ఏదో ఒక దిక్కుమాలిన నౌకరి దొరికితే గంతకు తగ్గ బొంతను ఎతికి పెళ్లి చేసి పడేస్తే ఆడి సావు ఆడి సస్తాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను ఉత్తమ ఇల్లాలని, కరుణామూర్తిని అన్న పేరు ఏమాత్రం తగ్గకూడదు. దానికి నా కొడుకే కాదు, నా మొగుడితో సహా ఎవరూ అడ్డు రాకూడదు అనుకుంటుండగా బయట నుండి ఎవరో ఇలా పిలిచారు. అమ్మా రత్తాలమ్మ గారు. పిలుపు వినపడగానే బయటికి వెళ్తూ రత్తాలు మల్లయ్యతో ఇలా అంది. నువ్విప్పుడే వచ్చావు కదా, స్నానం చేసి విశ్రాంతి తీసుకో. ఎవరో పిలుస్తున్నారు, నేనిప్పుడే వస్తాను అని బయటికి వెళ్తున్న తల్లి రత్తాలు వంక చూస్తూ మల్లయ్య ఇలా అనుకున్నాడు. నా కన్న తల్లి కూడా ఇంత విచిత్రంగా, విపరీతంగా, స్వార్థంగా ఆలోచిస్తోందా? ఈ సమాజంలో అందరూ ఒకటేనా? బయటికి మాట్లాడేదొకటి, అంతరంగంలో ఆలోచన ఇంకొకటి. ఇక మా నాయన మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుండగా భద్రయ్య లోపలికి వచ్చి ఇలా అన్నాడు. కొడుకా మల్లయ్య, ఎలా ఉన్నావు? విద్యాభ్యాసం అంతా పూర్తయినట్టేనా? నేనిప్పుడే నీ నౌకరి గురించి గ్రామ పెద్దతో మాట్లాడుస్తున్నాను. ఆయన రేపే నిన్ను తీసుకుని రమ్మన్నాడు. సిద్ధంగా ఉండు, రేపు ఉదయాన్నే వెళదాం. అలాగే నాయనా, నువ్వెప్పుడైనా నా మంచిని, ఉన్నతిని కోరేవాడివి కదా. అనుకుంటూ తండ్రి మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని మంత్రం జపించాడు. అప్పుడు భద్రయ్య మనసులో ఇలా అనుకున్నాడు. నా కొడుకు మల్లయ్య మీద ఈ ఊర్లో ఏ తండ్రి ఏ కొడుకు మీద పెట్టనంత ఖర్చు పెట్టాను. మంచి చదువు చదివిస్తే మంచి నౌకరీ వస్తుందని. అలాగే ఈ ఊరి గ్రామ పెద్దకు కూడా వీడి నౌకరీ కోసం పెద్ద మొత్తంలో లంచం ఇచ్చాను. వీడు నౌకరీలో చేరాక గ్రామ పెద్ద నేను కలిసి ఊరి చుట్టుపక్కల ఉన్న బంజరు భూములన్నీ మా పేరున పట్టా చేయించుకోవాలి. అలాగే వీడికి పెళ్లి చేయబోయే పిల్ల తండ్రి నుండి కూడా వీడి నౌకరీ అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో వరకట్నం వసూలు చేయాలి. తండ్రి స్వాగతం విని మల్లయ్య ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు. ఇంతవరకు నేను పరిశీలించిన నా స్నేహితుడు, నా తల్లి, నా తండ్రి స్వగతాలు స్వార్థపూరితంగానూ గర్వము అహంకారంతోనూ నిండి ఉన్నాయి. ఇక గ్రామ పెద్ద అంతర్ముఖం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుని మరుసటి రోజు తండ్రితో సహా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లాడు మల్లయ్య. మల్లయ్యను చూసి గ్రామ పెద్ద ఇలా అన్నాడు. మల్లయ్య, ఈ ప్రాంతంలో ఎవరూ చదవనంతటి పెద్ద చదువు గురుకులంలో చదివి వస్తున్నావని తెలిసి మన ఊరికి సంబంధించిన రాజాస్థానపు కొలువును నీకోసం ఉంచాను. నువ్వు మంచి రోజు చూసుకుని కొలువులో చేరవచ్చు. అలాగేనయ్యా అని గ్రామ పెద్ద మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ పిల్ల కుంక మల్లయ్యగాడేదో పెద్ద చదువులు చదివిన మేధావని అనుకుంటున్నాడు కాబోలు. నాకన్నా మేధావి, స్వార్థపరుడు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వీడి అయ్య భద్రయ్య నాకు దండిగా లంచం ఇచ్చాడు కాబట్టి వీడికి నౌకరీ ఇస్తున్నాను. అంతేకాకుండా నా చెప్పు చేతల్లో ఉండే మనిషి అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు చెల్లించే కప్పాలలోని సొమ్ము సగానికి సగం మింగేయొచ్చు అని అనుకోవటం వినిపించి అక్కడి నుండి గురుకులానికి వెళ్లాడు మల్లయ్య. మల్లయ్యని చూసిన గురువు కృపాచార్యుడు ఇలా అడిగాడు. ఏం నాయనా మల్లయ్య, ఇలా వచ్చావు? క్షమించండి ఆచార్య, మీరిచ్చిన ఈ మాయాహారం ద్వారా ఎవరి మనోగతాన్ని పరిశీలించినా మీతో సహా అందరి ఆలోచనలు స్వార్థపూరితంగానూ గర్వంగానూ సమాజ శ్రేయస్సుకు వ్యతిరేకమైనవిగానూ ఉన్నాయి. ఆఖరికి మా అమ్మానాన్నల ఆలోచనలతో సహా
నాకు ఎదుటివారి ఆలోచనల్ని తెలుసుకునే ఈ మాయాహారం వద్దు ఆచార్య. అనగానే కృపాచార్యుడు ఇలా అన్నాడు. నాయనా మల్లయ్య, నీకు ఆ మాయాహారాన్నిచ్చి మంత్రోపదేశం చేసింది ఎదుటివారి మనస్సులోని ఆలోచనలు తెలుసుకోవడానికి కాదు, నీ అంతరంగంలోని ఆలోచనలు తెలుసుకుని నిన్ను నువ్వు సంస్కరించుకుని ఎదుటివారిని సంస్కరిస్తావని. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుని చూడు. అప్పుడు నువ్వేంటో ముందు నీకు అర్థం అవుతుంది. అనగానే మల్లయ్య తన మనసులోని మాట తెలుసుకోవాలని మంత్రం చదవగానే అతని అంతరంగం కూడా పూర్తిగా స్వార్థపూరితంగానూ ఈర్ష్యాద్వేషాలతోనూ గర్వంతోనూ నిండి ఉంది. అది తెలుసుకున్న మల్లయ్య కృపాచార్యునితో ఇలా అన్నాడు. క్షమించండి ఆచార్య, మీరు నాకీ మాయాహారమిచ్చిన మర్మం తెలుసుకోలేకపోయాను. అందుకే అలా చేశాను. ఇక నుండి 10 మందిని సన్మార్గంలో నడిపిస్తాను. ఇక నాకీ మాయాహారంతో మంత్రంతో పనిలేదాచార్య. అని ఆ మాయాహారాన్ని ఆచార్యుల పాదాల వద్ద ఉంచి వెనుతిరిగాడు మల్లయ్య. మిత్రులారా, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టు మనం ఎదుటివారి తప్పులను ఎత్తిచూపటం కాదు, మనం ఏ తప్పు చేయకుండా బ్రతుకుతున్నామా లేదా అనేది ముఖ్యం. మీకీ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.